If you don't like rules, don't come to America. Go to Bangkok. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనుషుల గురించి మాట్లాడినట్లయితే సో మన పక్కన ఇద్దరు కొట్టుకొని వస్తున్నా సరే మన లక్ష్మి కూతురు లేచిపోయింది. ఆహా ఎంత శుభవార్త చెప్పవయ్యా అనుకుంటూ పోవాలా. సింపుల్ గా చెప్పాలంటే ఎవరిని చూడకూడదు, ఏమీ చూపించకూడదు అనమాట. ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారనుకో ఇంకా లైఫ్ సమస్య వేడి వేడి సమస్య. Rules. I don't like it, but America likes it. If you don't like rules, don't come to America. Go to Bangkok. చూసారా సార్ డబుల్ యాక్షన్. స్క్విడ్ గేమ్ లో ఎన్ని రూల్స్ ఉంటాయో లేవో తెలియదు కానీ అమెరికాలో అంతకంటే ఎక్కువ రూల్స్ భయ్యా. కార్తీక్ దీపం సీరియల్లో కూడా చూడని ట్విస్ట్లు ఎక్కడే చూస్తున్నామో. అసలు జీవితం ఎట్లయిపోయిందంటే రోమియో లేని జూలియట్ లాగా, షూస్ లేని సాక్స్ లాగా, ఫ్యాన్ లేని స్విచ్ లాగా అయిపోయింది దీని అమ్మ జీవితం. పొద్దున్న లేస్తే చాలు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా పరిగెడుతూనే ఉంటది. హలో గైస్, నమస్తే, నేను మీ యశ్వంత్. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో మన రీసెంట్గా మన ఛానల్లో రిలీజ్ అయిన లైఫ్ ఎక్స్పీరియన్స్కి పార్ట్ 2 లాంటిది అనమాట. సో ఇందులో మన అమెరికాలో వివత్సమైన రూల్స్ గురించి ఇంకా వాటిని ఎలా పాటించాలో అలానే నా లైఫ్లో జరిగిన ఘోరమైన ఎక్స్పీరియన్స్ని క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది మామ. సో ముందైతే ఒక లైక్ వేసుకోండి. ఇదిగో ఎల్లో టీషర్ట్ నువ్వే లైక్ కొట్టు మామ. అసలు ఏం చెప్పను ఏమని చెప్పను, ఒకటా రెండా ఆడవాళ్ళ షాపింగ్ లిస్ట్ లాగా ఎంత ఉంటాయి మావా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అమెరికా రాకముందే ఇవన్నిటి గురించి తెలుసుంటే చాలా బాగుంటుందని చాలా సార్లు అనుకున్నా, బట్ ఏం తెలియదు మనకి బొంగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనుషుల గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ మనుషుల్ని గొస్సాయించి చూస్తే వాళ్ళ గూట్లో కాలుతుంది భయ్యా. సో మన పక్కన ఇద్దరు కొట్టుకొని వస్తున్నా సరే మనకు సంబంధం లేనట్టు సుబ్బారావు చెప్పు సుబ్బారావు మన లక్ష్మి కూతురు లేచిపోయింది. ఆహా ఎంత శుభవార్త చెప్పవయ్యా అనుకుంటూ పోవాలా. అంతేగా దేని మధ్యలో కూడా ఏలెట్టకూడదు, ఏలెడితే వెనక్కి గోక్కోవడానికి కూడా ఏలు ఉండదు భయ్యా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనుషులు ఎంత డిసిప్లైన్గా ఉంటారంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ పర్సనల్ స్పేస్ తీసుకుంటారు భయ్యా. నాకు అర్థం కాలేదు సార్. పర్సనల్ స్పేసా మళ్ళీ అది ఎక్కడ దొరుకుతుంది అనకండి. సో మనం ఎక్కడికైనా బయటకు పోయినప్పుడు ఏ బస్సులో కానీ, పబ్లిక్లో కానీ, థియేటర్లో కానీ సో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. మన కరోనా కార్డ్ వేసినప్పుడు సోషల్ డిస్టెన్స్ కాదు కదా, సైన్స్ డిస్టెన్సే తీసుకోలేదు, ఇంకేం తీసుకుంటే బొంగ అనకండి, పక్కా మెయింటైన్ చేయాలి మామ. నెక్స్ట్ నేను చేసిన స్టడీ ఇంకా రీసెర్చ్ ప్రకారం ఏం తెలుసుకున్నానంటే ఇక్కడ ఇద్దరు మనుషులు మాట్లాడినప్పుడు అందులో ఒక మనిషి మాట్లాడుతుంటే ఇంకో మనిషి సైలెంట్గా వింటాడు. సో ఈయన మాట్లాడడం కంప్లీట్ అయిన తర్వాత ఈయన ఇంటర్ఫీర్ అవుతాడు, మధ్యలో ఏమి పుల్లట్టాడు అనమాట. మంచి కట్టుబాట్లు సార్. సో మన ఊర్లో ఇప్పుడు ఒక టీ స్టాల్ దగ్గర వెళ్ళి టీ అడిగినట్టు అన్నా ఒక చాయ్, తమ్ముడు ఈరోజు పాలు, అది కాదు షుగర్తో కూడా ఎక్కడ ఎక్కువ, తమ్ముడు ఈరోజు పాలు, అదంతా కాదు ఒక చాయ్, వారిని అబ్బాయి చెప్పింది ఏమన్నా బాత్రూమ్ వస్తుందా, ఈరోజు పాలు లేవు అయిపోయాయి, సర్లే ఒక కాఫీ. వరల్డ్స్ షార్టెస్ట్ కన్వర్జేషన్లు మన దగ్గరే ఉంటాయి మా. అమెరికా వచ్చిన తర్వాత ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం అంటే ఇక్కడ రావడానికి ఇంకెన్ని కష్టాలు అనుభవించడం ఆలోచించండి. నేను వచ్చినప్పుడు అయితే అమెరికా గురించి జీరో నాలెడ్జ్ భయ్యా. అసలు అవేర్నెస్సే లేదు బొంగు. రిలేటివ్స్ ఏ ఒక్కడు హెల్ప్ చేయలేదు, అందరూ దొంగ నా కొడుకులే భయ్యా. నేను వచ్చినప్పుడు చాలా చూసా కాబట్టి ఫన్నీ వీడియోసే కాకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చాలా చేస్తున్నాం మామ. సో అందుకే నేను ఏం చేసామంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం భయ్యా. ఈ వెబ్సైట్లో ప్రొఫెషనల్ టీం ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ టీం ఏం చేస్తుందంటే స్టార్టింగ్ మీకు జిఆర్ఈ, ఐఎల్ట్స్, ఎస్ఓపి ప్రిపరేషను, దాని తర్వాత వీసా దాని ప్రిపరేషను, ఇట్లా అడ్మిషన్ ప్రాసెస్ టోటల్ జరిగినంత వరకు మీరు అమెరికా వచ్చినంత వరకు ఎవ్రీ స్టెప్లో చాలా హెల్ప్ చేస్తారనమాట ప్రాపర్ గైడెన్స్తో. ఎందుకంటే అమెరికా రావాలంటే ఒక డ్రీమ్. సో ఏ యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీకి పోయేటట్టు కాకుండా మీ ప్రాపర్ ప్రొఫైల్కి ప్రాపర్ యూనివర్సిటీకి పోతే అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. మీరు ఏం చేయాలంటే కింద ఉన్న వెబ్సైట్లో జాయిన్ అయితే ఆ ప్రొఫెషనల్ టీం మీకు కాంటాక్ట్ అవుతారు, ఇంకా ప్రాసెస్ అంతా సెట్ అవుతుంది. అది మ్యాటర్ మామ. ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్ద లైన్ ఉందనుకోండి, పెద్ద క్యూ. సో ఆ క్యూ ఎంత పెద్ద ఉన్నా సరే మనం మూసుకొని లైన్లోనే ఉండాలన్నమాట. ఇప్పుడు మన ఊర్లో పెళ్ళిళ్ళకి వెళ్ళి పెద్ద లైన్ ఉంటే మధ్యలో దూరి మడతెట్టేసినట్టు చేయకూడదు. కింద నుంచి పై వరకు 10 సార్లు చూస్తారనమాట. సర్లేండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఏ విషయానికి భయపడక్కర్లేదు మామ. తప్పు చేయనంత వరకు చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఈవెన్ పోలీసు వాళ్ళతో కూడా ఇక్కడ వాళ్ళు వాట్సాప్ మ్యాన్, వాట్స్ గోయింగ్ ఆన్ అని ఇట్లా చాలా రొటీన్గా మాట్లాడతారు అనమాట. కానీ మనం అందరికీ చిన్న అయినా సరే పెద్ద అయినా సరే మనం సార్ అని పెట్టే పిలుస్తాం. అది మన పద్ధతి, మన ఆచారం. నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కడికైనా పబ్లిక్ ప్లేస్లో వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి భయ్య. ఎవరికి రాంగ్ హ్యాండ్ గెస్చర్స్ కానీ రాంగ్ ఐసైట్ కానీ ఇవ్వకూడదు.
ఇప్పుడు మన చంద్రబాబుకి ఇచ్చినట్టు ఇట్ట, మన రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు ఇట్ట, మన కేసీఆర్కి ఇచ్చినట్టు ఇట్ట, అట్లా ఏం చేయకూడదు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎవరిని చూడకూడదు, ఏమీ చూపించకూడదు అనమాట. ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. ఎందుకంటే మీ చుట్టుపక్కల అందరూ జంగిల్ బుక్ క్యారెక్టర్స్ లాగా చాలా విచిత్రంగా, చాలా భయంకరంగా ఉంటారు భయ్య. సో జాగ్రత్త. బట్ మీరు ఫ్రెండ్లీగా మాట్లాడితే ఎవడైనా ఫ్రెండ్లీగా మాట్లాడతారులేండి. అయితే ఓకే. నెక్స్ట్ అపాయింట్మెంట్ భయ్య. అపాయింట్మెంట్ అంటే ఏంది నాకు తెలీదమ్మా. మన టైం అవతలోడు వేస్ట్ చేయకూడదు, అవతల టైం మనం వేస్ట్ చేయకూడదు, సింపుల్గా. సో ఇక్కడ అపాయింట్మెంట్ ఎంత ముఖ్యం అంటే ఒక బ్యాంకుకి పోయినా సరే, హాస్పిటల్కి పోయినా సరే, రెస్టారెంట్కి పోయినా సరే, ఆఖరికి కటింగ్ షాప్కి కూడా అపాయింట్మెంట్ పక్కా కావాలి భయ్య. కానీ ఇది నా అబ్బా జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే. కానీ ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా అయ్యి అంబులెన్స్కి పిలిచామనుకోండి, బేసిక్ నీడ్ అయితే $500. అదే సీరియస్ అనుకోండి $1000 అంట, 80,000 భయ్య. ఒక్కసారి ఎట్ట అంబులెన్స్ ఫోన్ చేస్తే 80,000 ఘోరం. సో ఏదైనా సీరియస్ విషయం అయినప్పుడు మాత్రం అంబులెన్స్ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. అది నెక్స్ట్. ఇక్కడ ఐడి ఎక్కడికి వెళ్ళినా సరే పక్కా క్యారీ చేయాలి భయ్య. ఒక హాస్పిటల్ కానీ, బ్యాంక్కి కానీ, థియేటర్ కానీ, ఆఖరికి పబ్కి కూడా. సో ఇక్కడ మనం ఏం చేసినా సరే ఎవరికి భయపడక్కర్లేదు, చాలా కాన్ఫిడెంట్గా చేసేయచ్చు అనమాట. సిగ్గు అనేది అసలు పడాల్సిన అవసరం లేదు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చూడండి ఎంత చలిలో కూడా జాకెట్ వేసుకొని జారు మెట్టలా ఎలా అరుస్తున్నాను, దేకుతాడా? ఎవడు దేకడు, ఎవడి పని ఆడిదే. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఎందుకంటే అమెరికా ఎంత ఇంట్రోవర్ట్నైనా ఎక్స్ట్రోవర్ట్ని చేసేస్తుంది భయ్య. ఇవన్నీ చాలా చిన్న విషయాలే. బట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ వల్ల ఎక్కడ ఎవరైనా అఫెండ్ అయ్యారనుకోండి, దాని తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నమాట. అందుకే చెప్తున్నా, అది ద మ్యాటర్. నెక్స్ట్ హారబుల్ ఎక్స్పీరియన్సెస్ మావా. ఒకసారి ఏమైందంటే ఇట్లానే ఒక్కడనే పోటుగాడిలా రోడ్డు మీద పోతా ఉంటే ఒకడొచ్చి రేయ్ పైసలు ఇరా అని అడిగాడు. తాగడానికి నాకే పాలు లేవు కానీ సుజాత వచ్చి స్ట్రాబెరీ షేక్ అడిగినట్టు నా దగ్గర లేవురా అని చెప్పాలనిపించింది. కరెక్ట్గా అప్పుడే ఇండియా నుంచి తెచ్చిన దాంట్లో $126 33 ఉంది. ఇప్పటికీ బాగా గుర్తు. మనకు అసలే యానిమల్ సినిమా హీరోలాగా చాలా జాలిగుండే, వైలెన్స్ అంటే వెనక రోలో ఫస్ట్ బెంచ్లో ఉంటాం. సో ఉన్నదంతా ఇచ్చేసి చేసుకో పండుగ చేసుకో అనేసామన్నమాట. అంటే అన్న అప్పుడు మీకు కొద్దిగా భయం కూడా అనిపించలేదా? ఎవడది భయం అంటే భయమేమి అనిపించలేదు. ఆ రోజు కొంచెం చలి పెట్టింది, అందుకే కొంచెం కాలు షేక్ అయ్యేవి అంతే, ఇంకేం లేదు. ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే ఓకే. సో దాని తర్వాత ఏమర్థమైందంటే ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు మనతో పాటు మనీ క్యారీ చేసినప్పుడు ఒక షార్ట్ వేసి ఆ షార్ట్లో మనీ పెట్టి దానిపైన ప్యాంట్ వేసుకోవాలి. అబ్బాయిలు అయితే ఇలా చేయాలి, అమ్మాయిలు అయితే ఎట్లా చేయాలి నాకు తెలియదు. మేబీ ఇదే టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. నెక్స్ట్ ఏంటంటే ఫ్రాడ్ కాల్స్ భయ్య. మన ఫ్రెండ్కి ఒకసారి ఎట్లానే ఫ్రాడ్ కాల్ వచ్చింది. అప్పుడు మనోడికి ఎస్ఎస్ఎన్ వచ్చిందనమాట. మనోడు తెలియక ఇంకా అవేర్నెస్ లేక ఎస్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇచ్చేసాడు, ఇంకా స్వాహ అనమాట. సో ఎస్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇవ్వగానే ఇంకా బ్యాంకులో ఉన్న పైసలు అంతా పోగొట్టుకున్నాడు, ఇంకా ఏదో కేసులో ఇరుక్కున్నాడు. అబ్బో చాలా కథ జరిగిందనమాట. సో నేనేం చెప్తున్నానంటే అమెరికాలో ఇట్లాంటి స్కామ్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ మస్తు వస్తాయి. అసలు ఏ కాల్స్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ చేయకండి. లిఫ్ట్ చేసినా సరే ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారనుకో ఇంకా లైఫ్ సమస్య వేడి వేడి సమోసే, సమస్య వేడి వేడి సమోసే ఇట్లానే అయిపోద్ది. అది మ్యాటర్. ఇన్ని కష్టాల మధ్య మొన్న ఒక అద్భుతం జరిగింది భయ్య. ఏంటంటే రండి శోభేస్తా, ఇదే మన బంగారం తెలిసిందే కదా. Recently what happened was when I was driving a uphill, there was a car going in front of me, gave a sudden brake. After he stopped, I stopped without any impact to that car. But there is a bullshit guy who is coming behind me, failed to stop and kissed my car very hardly. Randi sobesta. So after he kissed my car very hardly from back, I was pushed forward and hit the front car. So my car got kissed between those two cars. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వెనక మనకి గుద్దినోడికి ఇన్సూరెన్స్ లేదు భయ్య. సో ఇన్సూరెన్స్ లేకపోతే పోలీస్ వచ్చాడు, కేసు ఫైల్ చేశాడు, అంతా అయ్యింది. సో వాడు గుద్దిన తర్వాత ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. బట్ మనకి ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్ వచ్చింది. ఈ ఏజెంట్తో మాట్లాడితే మై గాయ్ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్సూరెన్స్, సో వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఎనీమోర్ అని సింపుల్గా చెప్పేసింది భయ్య. మనకు వచ్చేసి ఇన్సూరెన్స్ చాలా బేసిక్ అనమాట. మన ఇన్సూరెన్స్ వాడితే మనకు వాచిపోతుంది. మన కార్ని అంత గట్టిగా ముద్దెడితే మనం ఊరుకుంటామా? అసలు తగ్గేదే లేదు. ఏం చేసాం, నెక్స్ట్ డే
పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే సివిల్ డివిజన్స్ అని ఒక రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సూ చేశాను అనమాట. సో సూ చేసి డైరెక్ట్గా నోటీస్ ఇంటికి పంపించా. సో దాని తర్వాత కోర్టు కేసు ఒకటి జరుగుతుంది, January 10th ఎప్పుడో ఉందన్నమాట. సో కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ ఏదో జరుగుతుంది, దాని తర్వాత సెటిల్మెంట్ జరుగుతుంది. మేబీ ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం ఉంటుంది, కానీ అట్ లాస్ట్ మన బంగారం సెట్ అవుతుంది, అది మ్యాటర్. సో ఒక్కొక్కసారి మన బుజ్జిముండని ఎంత బుజ్జిగా చూసుకున్నా సరే ఎవడో ఒకడు వచ్చి ముద్దెట్టేసిపోతాడు, ఏం చేయలేం, పర్లేదు, ఆల్ ఈజ్ వెల్, వెల్ ఈజ్ ఆల్. అప్రిషియేటెడ్. అయ్యో అట్లా కాదు బేబీ, మా అమెరికాలో ఇట్లా చిన్న చిన్న విషయాలకు థ్యాంక్ యూలు చెప్పుకోవడాలు, అప్రిషియేట్ చేసుకోవడం చాలా కామన్, వెరీ కామన్, యూనో, వెరీ కామన్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం లైన్లో ఉండవు, నీకు మళ్ళీ కాల్ చేస్తున్నావు, ఎవరు వచ్చారు? యా వాట్సాప్, హౌ కెన్ హెల్ప్ యూ? కెన్ ఐ బోరో యువర్ ఫోన్ ఫర్ 2 minutes? ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. యా షూర్, హియర్ టేక్ ఇట్ ఈజీ. చిన్నప్పటి నుంచి నాకు ఇట్లా ఎవరైనా హెల్ప్ అడిగితే చేయకుండా ఉండలేను, అది నా బలహీనత. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే చెప్పా నాకు కర్ణుడు అని పేరు పెట్టాను, కానీ పెట్టలే, ఏం లేదు, ఏం చేస్తాం. అరే సోదాపి అటు చూడరా ఒకసారి. సో అది మ్యాటర్ మావా, ఈ వీడియోలో ఎవరిని ఉద్దేశించాను కాదు, అన్ని మన కోసమే. ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాం మావా. నీ అబ్బా ఆగరే నువ్వు. ఆలోచించండి, ఓ అమ్మా నాన్న, ఈ చెప్పగలం నీకు ఇంత